నిర్ణయించారు. తన పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో ఎక్కిస్తున్నారు. ఈ సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని వారికి వివరిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలపై పార్టీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, టి దేవేంద్ర గౌడ్ల నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ప్రస్తుత పర్యటనలో ప్రజల నుంచి తెలుసుకుంటున్న విషయాలు, గత అనుభవాలు అన్నింటినీ జోడించి సంస్కరణల కమిటీ ఒక ఆర్థిక విధానాన్ని రూపొందిస్తుంది. దీన్ని జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ గా ఆవిర్భవించిన యుఎన్పిఏలో కూడా చర్చిస్తారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉచిత విద్యుత్ అడిగారు. నేను కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాను. 2 బల్బులు, ఒక టీవీ, ఒక ఫ్యాన్కి ఎంత కరెంట్ అవుతుందో అంత కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. అది ఇచ్చినప్పుడు ఇంకా ఏదైనా అదనంగా అవసరమైతే నేను క్యాలిక్యులేట్ చేస్తాను. చేనేత కార్మికులకు ఇంకొంచెం ఎక్కువ పెంచడానికి వర్క్షెడ్ కింద మీరు ఏం చేయాలో దానికోసం ఇంకొంచెం ఎక్కువ పెంచుతాం. అది కూడా చేపిస్తాను. ఇప్పటికే ఇక్కడ కాదు కానీ కొన్ని ప్రాంతాల్లో ఫ్లవర్ లూమ్స్ వస్తే వాళ్ళకు కూడా 50% మనం ఇచ్చాం. ఇక్కడ మీరు అడిగింది ఏమడిగారంటే ఆధునికం అడిగారు. ఆధునీకరణ కోసం, పరిశోధన కోసం, మార్కెటింగ్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయమన్నారు. నేను మీరున్నప్పుడు జ్ఞాపకం ఉందో లేదని మీరు ఆలోచించుకోవాలి. నేనేం చేశానంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒక పార్క్ పెట్టాం. ఏదైతే మన టెక్స్టైల్ పార్క్ ఉందో ఆ విధంగా వీవర్స్ కోసం, మార్కెటింగ్ కోసం ప్రతి ఒక్క దగ్గర ఒక ఇది పెట్టి అక్కడ అన్ని అమ్మకాలన్నీ అక్కడ పెట్టాం. చేనేత కార్మికుల పార్క్ ఒకటి పెట్టి ఆ విధంగా ఆ రోజు చేశాం. అక్కడి నుంచి నేను ఫ్యాషన్ టెక్నాలజీ కానీ వాళ్ళందరినీ టైఅప్ చేసి మీరు కూడా మార్కెటింగ్ మీరు చేసినప్పుడు వినియోగదారులకు ఎలాంటి డిజైన్స్ కావాలో అలాంటి డిజైన్స్ తయారు చేసుకోవడానికి ఆ రోజు దోహదం చేశాం. దీన్ని ఇంకా రీసెర్చ్ చేయాలి. నేను పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తాం. ఎందుకంటే ఇది మనుషులకు సంబంధించిన సమస్య. విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశాలుంటాయి. మీరు బాగా చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.